అది ఒక అడవి. రాత్రిపూట ఒక ఆధ్యాత్మిక తోట చంద్రకాంతిలో స్నానం చేయబడి మెరుస్తున్న పువ్వులు మరియు పెద్ద చెట్లు వేసిన మృదువైన నీడలతో చిన్న తెల్ల కుందేళ్ల సమూహం చిన్న ఆఫ్రాన్లు ధరించి చక్కటి వంటకాలతో పెద్దగా అలంకరించబడిన విందు టేబుల్ను ఏర్పాటు చేస్తున్నట్లు కనిపిస్తుంది. కుందేళ్లు బిజీగా కనిపిస్తాయి, కానీ దృష్టి కేంద్రీకరించి టేబుల్ను జాగ్రత్తగా చక్కదనంతో అమర్చుతాయి. వివిధ రకాల యానిమేటెడ్ జీవులు, మోనోకిల్స్ ఉన్న నక్కలు, టోపీలు ఉన్న ముళ్ళ పందులు మరియు రంగురంగుల పక్షులు తోటలోని విందు టేబుల్ వద్దకు వస్తాయి. అవి నవ్వుతూ మరియు ఉత్సాహంగా ఉన్నాయి. కొన్ని తమ పాదాలతో చిన్న బహుమతులను పట్టుకున్నాయి. చంద్రకాంతిలో తోట ఇప్పటికీ ఉత్సాహంగా ఉంది. టేబుల్ ఇప్పుడు గ్రాండ్ డిన్నర్ కోసం పూర్తిగా సిద్ధంగా ఉంది. రంగురంగుల మెరిసే ఆహారాలు మరియు పానీయాలతో నిండిన విలాసవంతమైన విందు టేబుల్, ఆవిరితో నిండిన గిన్నెలు మరియు మెరిసే పానీయాల ప్లేట్లను రత్నాల్లా మెరిసే పండ్లతో నింపుతాయి. తెల్ల కుందేళ్లు అందంగా వడ్డిస్తున్నప్పుడు అతిథులు ఆశ్చర్యపోతారు మరియు ఆనందిస్తారు. మర్మమైన ఆహారాలను చూస్తారు. రాత్రిపూట ఆకాశం నక్షత్రాలతో మెరుస్తుంది. మెరిసే లైట్లు, గాలిలో తేలియాడే సున్నితమైన మాయాజాలంతో తోట మసకగా ప్రకాశించడం ప్రారంభమవుతుంది. తెల్ల కుందేళ్లు చుట్టూ గుమికూడి ఆకాశం వైపు రహస్యంగా సంజ్ఞలు చేస్తున్నాయి. అతిథులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. చంద్రకాంతి ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది మరియు నేల మాయాజాలంతో మెరిసిపోతుంది. ఇది దృశ్యానికి మంత్రముగ్ధమైన ప్రకాశాన్ని ఇస్తుంది. మంత్రముగ్ధమైన తోట చుట్టూ చంద్రకాంతి ఆకాశం కింద తెల్ల కుందేళ్లు విచిత్రమైన నృత్యం చేస్తున్నాయి. నక్కలు, ముళ్ళపందులు మరియు పక్షులు సహజీవులు వాటి కదలికలను సొగసైనవిగా మరియు నిర్లక్ష్యంగా చేస్తాయి. నృత్యకారుల చుట్టూ మెరిసే లైట్లు తిరుగుతుండగా ఉద్యానవనం శక్తివంతమైన మాయాశక్తితో దూసుకుపోతుంది. అతీంద్రియంగా మరియు ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. తోట అంచున నిలబడి ఉన్న కుందేళ్లు రాత్రికి బయలుదేరుతున్న అతిథులకు సున్నితంగా ఊపుతూ ఉంటాయి. చంద్రుడు దృశ్యంపై మృదువైన వెచ్చని కాంతిని ప్రసరింపజేస్తాడు మరియు తోటలోని మాయా లైట్లు నెమ్మదిగా దూరంగా మసకబారతాయి. అతిథులు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ మాయా విందు జ్ఞాపకాలను తమతో తీసుకువెళుతూ వెళ్ళిపోతారు.